హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రీవియస్ వీడియోలో స్టాఫ్ నర్స్కు అండ్ అలాగే జిఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోలో మనకి ఆ వీడియో కింద కామెంట్ రూపంలో చాలామంది అయితే మనకి ఈ విధంగా అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి. సో అప్లికేషన్ వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే ఈ విధంగా మనకి వీడియో కింద మనకి చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్ వీడియో అండ్ అలాగే అప్లికేషన్ వీడియో పెట్టండి బ్రదర్ అని చెప్పేసి ఈ విధంగా చాలామంది మనకి కామెంట్ రూపంలో మనకి అడగడం అయితే జరుగుతూ ఉంది. సో వీరందరి కోసము అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి మీ అందరి కోసం కూడా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అలాగే అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏమేమి కావాలి అనేది నేను మొత్తం కూడా లైవ్లో మీకు అయితే చేసి చూపిస్తాను. సో కాబట్టి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ చూడొచ్చు చాలామంది అయితే ఈ విధంగా అయితే మనకి అడుగుతూ ఉన్నారనమాట. సో అప్లికేషన్ వీడియో అని చెప్పేసి. సో కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఇప్పుడు మీకు అప్లికేషన్ వీడియో అయితే నేను చేసి చూపిస్తాను. అంటే ఏ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవాలి అండ్ జిఎన్ఎం అండ్ స్టాఫ్ నర్స్ పోస్ట్లకి అనేది నేనైతే ఇప్పుడు చేసి చూస్తాను. సో కాబట్టి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా మీరు షేర్ చేసి ఈ వీడియోకి ఖచ్చితంగా నేను 100 లైక్స్ అయితే నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఒక 100 లైక్లు వచ్చే విధంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, రైట్. మీరు ముందుగా వచ్చేసి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ విధంగా ఇక్కడ చూడండి ఒకసారి. లేటెస్ట్ జాబ్స్ TSAP.com. ఓకే, ఈ విధంగా అయితే మీరు గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేయండి. ఓకే, LATESTJOBS TSAP.com. ఓకే, ఎక్కడ కూడా స్పేస్ లేకుండా ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి. మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇదైతే మీరు దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనల్ని నెక్స్ట్ అయితే వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. చూడండి ఇక్కడ. చూడండి మనకి ఇలా ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే అంటే మనకి ఈ విధంగా అయితే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు. రకరకాల ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కార్నర్లో హోమ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ హోమ్ పైన అయితే మీరు క్లిక్ చేసి హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళండి. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తే ఇప్పుడు మొత్తం A to Z మీకు నేను చెప్పినట్టుగా మీరైతే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ కూడా ఓపెన్ అవుద్ది. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో కూడా నేను మొత్తం పర్టికులర్గా అయితే నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. చూడండి మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే పైనకి అయితే స్క్రోల్ చేయండి. ఈ విధంగా పైనకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి UPSC అంటే లేటెస్ట్ జాబ్స్లో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. UPSC ESIC 1930 స్టాఫ్ నర్స్ అండ్ GNM జాబ్స్ 2024 అని చెప్పేసి. మీరు దీనిపైన అయితే క్లిక్ చేయండి ఈ విధంగా. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఆ యొక్క నోటిఫికేషన్లోకి అయితే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనకి అప్లికేషన్ పైన అయితే మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే అప్లికేషన్లోకి అయితే వెళ్తాం మనం. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు మనకి స్టాఫ్ నర్సు GNM ఈ విధంగా అయితే ఉంది. దీన్ని మీరు ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి పైనకి. ఇక్కడ ఏమైనా మీరు చదవాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ విధంగా పైన స్క్రోల్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. చూడొచ్చు మనకి అంటే మొత్తం టోటల్గా ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కదా. అదంతా కూడా ఇక్కడనే ఉందన్నమాట. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, లేదంటే ఇక్కడ మీరు చదువుకోండి నోటిఫికేషన్ సంబంధించి. మనకి ఇక్కడ అప్లై హియర్ అని చెప్పేసి ఉంది కదా కింద బాటంలో. ఈ యొక్క అప్లై హియర్ పైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ అయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ నోటిఫికేషన్ అఫీషియల్ PDF కూడా ఉంది. ఇక్కడ కూడా నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, మొత్తం చదువుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు అప్లై హియర్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా అప్లై హియర్ పైన మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ మనల్ని అప్లికేషన్ ఫామ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. చూడొచ్చు. చూడండి ఈ విధంగా అయితే మనకి అప్లికేషన్ పోర్టల్ అయితే మనకి ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టెప్ బై స్టెప్స్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఏంటి అని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తా. అండ్ దాని తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డాష్బోర్డ్ నుంచి మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైనా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఈమెయిల్ ID అయినా లేదంటే మొబైల్ నెంబర్ అయినా లేదంటే OTR ID అయినా సరే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఈమెయిల్ ID ఇక్కడ రాసేసి అంటే ఇక్కడ ఎంటర్ చేసి అండ్ అలాగే ఇక్కడ OTP పైన అంటే OTP వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసి గెట్ OTP పైన క్లిక్ చేస్తే మీకు OTP వస్తుంది. OTP ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే కొత్త వాళ్ళం అంటే ఇప్పుడు ఎవరు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే ఇక పైన స్క్రోల్ చేసి ఇక్కడ న్యూ
రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనల్ని సో నెక్స్ట్ పాపప్లోకి అయితే తీసుకెళ్తుంది. సో చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా అయితే మనల్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ మొత్తం కూడా సో యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో సో అదే విధంగా మీ పేరునైతే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ పేరుని ఇవ్వండి. అండ్ అలాగే మీ యొక్క వెరిఫై నేమ్ అనమాట. అంటే నేమ్ అంటే మరొకసారి అయితే ఇక్కడ ఇవ్వండి. సేమ్ యాజ్ ఈజ్గా 10th క్లాస్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఒకసారి ఇవ్వండి, ఇక్కడ ఒకసారి నేమ్ అయితే రాయండి. సో రాసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అంటే నేమ్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా అని అంటే నార్మల్గా మీరు ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టుగా అయితే సేమ్ యాజ్ యూజ్గా అదే విధంగా అయితే ఇవ్వండి. లేదు మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే మీరు చేంజ్డ్ నేమ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా చేంజ్ చేసుకుంటే ఏ పేరు ఉందో చేంజ్డ్ నేమో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ లేని పక్షంలో మీరైతే ఇక్కడ నో అని అయితే పెట్టేసేయండి. ఒక నో అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ అలాగే వెరిఫై జెండర్ అని అడుగుతుంది. సో మరొకసారి అయితే మీరు మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇవ్వండి. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే మరొకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే మరొకసారి అయితే ఇవ్వండి. సేమ్ యాజ్ దిస్ డేట్ ఆఫ్ బర్త్ని అంటే వెరిఫై చేసుకోవడానికి అనమాట. ఇక మీ యొక్క ఫాదర్ నేమ్ అనమాట. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అండ్ అలాగే మీ ఫాదర్ నేమ్ని మళ్ళీ యాజ్ దిస్గా అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ మదర్ నేమ్ కూడా సో 2 times అనమాట. అంటే 2 సార్లు, ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెరిఫై కోసము మరొకసారి అయితే ఎంటర్ చేయండి. సేమ్ యాజ్ దిస్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఓకే. అండ్ ఇక్కడ పోతే మైనారిటీ స్టాటస్ అనమాట. మీరు మైనారిటీస్ అయితే ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో అని అయితే ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ పేరెంట్స్ది ఎవరైనా సరే మీ మొబైల్ నెంబర్ ఇంకొకటి ఉంటే అక్కడ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ప్రజెంట్ ఈమెయిల్ ఐడి అయితే ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఫ్రెండ్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా ఉంటే ఆల్టర్నేటివ్గా ఆ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకపోయినా పర్లేదనమాట. అంటే మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు చూసారా, సో ఇవన్నీ కూడా సో కంపల్సరీగా మీరు ఫిల్ చేయాల్సిందనమాట. ఈ స్టార్ మార్క్ లేని ఈ విధంగా ఉంది కదా, సో ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. మనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ చూడొచ్చు మీ యొక్క రూల్ నెంబర్, ఎస్ఎస్సి 10th క్లాస్ మీ యొక్క మెమోలో ఉంటుంది కదా, ఆ యొక్క రూల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇకపోతే ఇక్కడ సో మనం ఒకవేళ మీ యొక్క పాస్వర్డ్ కానీ లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదో మర్చిపోతే అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్టు అండ్ అలాగే వాట్ ఈజ్ యువర్ చైల్డ్హుడ్ నేమ్ అని చెప్పేసి ఇది ఈ విధంగా అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కింద ఆన్సర్ అయితే ఇవ్వండి. ఓకే. సో దానికి తగ్గట్టుగా మీ యొక్క ఆన్సర్ మీ స్టైల్లో ఇచ్చేసేయండి, మీకు నచ్చిందనమాట. ఇక్కడ సెకండ్ వన్ కూడా సేమ్ యాజ్ ఈజ్ అదే విధంగా అయితే ఇవ్వండి. క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని మీ ఆన్సర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సో క్యాప్చా అయితే ఇస్తారు. సో ఆ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తము 4 స్టెప్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది ఇంతకుముందు చెప్పిన కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాకప్ వచ్చేసి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ కోసం మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టుగా అనమాట. సో కాబట్టి సో ఖచ్చితంగా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. సో ఈ విధంగా అయితే మీరు ఫిలప్ చేయండి. ఓకే. సో నేను కూడా ఇప్పుడు ఫిలప్ చేస్తాను. ఫిలప్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. అండ్ సో మీరు ఈ విధంగా అయితే ఫిలప్ చేయండి. ఓకే, రైట్. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా అయితే మనకి నెక్స్ట్ రిజిస్ట్రేషన్లోకి అయితే మనకి అంటే మొత్తం మీ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఇవి ఇక్కడ అప్డేట్ లేదా చేంజ్ పైన క్లిక్ చేసి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, సో ఇక్కడైతే మీరు క్లిక్ చేసి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు నేమ్ కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు సో అక్కడ సో నేమ్ పక్కల ఖచ్చితంగా మీరు ఫుల్ స్టాప్ అయితే పెట్టొద్దు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పేరుకు మధ్యలో ఫుల్ స్టాప్ ఉందనుకోండి, సో పెట్టొద్దు అనమాట. ఓకేనా. అంటే ఇనిషియల్ ఉంటుంది కదా, సో నేమ్కు పేరు కంటే ముందు ఇనిషియల్ పక్కలో మీరు ఫుల్ స్టాప్ పెట్టొద్దు. పెట్టకుండా డైరెక్ట్గా మీరు ఈ అంటే కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే సో యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇంకొకటి మెయిల్ ఇచ్చిన తర్వాత మీకు స్పేస్ కనుక ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ @gmail.com అని చెప్పేసి వచ్చిన తర్వాత .com తర్వాత COM తర్వాత స్పేస్ ఉండదు అనమాట. అది చూసుకోండి, లేదంటే మీది యాక్సెప్ట్ చేయదనమాట. ఆ స్పేస్ లేకుండా బ్యాక్ తీసుకొని కరెక్ట్ M వరకే ఉండాలి. అదొకసారి అయితే మీరు చూసుకోండి. ఓకేనా. అండ్ రైట్, ఇప్పుడు అగ్రి పైన అయితే క్లిక్ చేద్దాం మనం. సో అగ్రి పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి తీసుకెళ్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా
మనకి కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నేను స్పందిస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను ఈ యొక్క అప్లికేషన్ గురించి. ఓకే, మీరేం టెన్షన్ పడొద్దు. మీకు ఏ చిన్న మిస్టేక్ అయినా నాకైతే కాల్ చేయండి, నేను మీకు చెప్తా. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వెరిఫై ఓటీపీ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి మీ యొక్క ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఈ యొక్క మీకు ఇక్కడ నెంబర్ కూడా చూస్తుంది, ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ మెయిల్కి అండ్ అలాగే మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ వస్తుంది, దాన్ని మీరు వెరిఫై ఓటీపీ అయినా క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత మీరైతే వెరిఫై అయితే చేసుకోండి. ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది. అంటే మొత్తం మీ డీటెయిల్స్తో సహా ఈ విధంగా అయితే మనకు ఓపెన్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు ఆ ప్రింట్ పైన అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు, ప్రింటర్ ఉంటే, లేదంటే మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీరైతే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్లిక్ చేసి మనకి ఈ విధంగా అయితే ప్రీవ్యూ చూపిస్తుంది. సో అక్కడ నుంచి మీరైతే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, పూర్తిగా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో మొత్తానికి మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చింది. సో మనం సెకండ్ స్టెప్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఇంతకుముందు చెప్పినా నేను మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసి అయినా సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ పైన అయితే మీరు క్లిక్ చేసేసేయండి. ఓకే, లాగిన్ అయిపోండి. అండ్ నేనైతే ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిపోయినప్పుడే మనకి ఈ విధంగా అయితే పాపప్ వస్తుంది. సో మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఏం చేయాలంటే సో పాస్వర్డ్ ఇచ్చుకోవాలన్నమాట. సో మనం న్యూ పాస్వర్డ్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ ఇచ్చేసేయండి. మీకు నచ్చినటువంటి మీ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. అది 8 అక్షరాలకు మించకుండా ఉండాలి. అందులో ఒక నంబర్ ఉండాలి. అండ్ అలాగే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఈ విధంగా సూచించినట్టు ఏదైనా ఒక ఏమంటారు మనకు సింబల్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఒక స్మాల్ లెటర్స్ కూడా ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు చేయండి, నేను కూడా ఇప్పుడు చేస్తాను. ఓకే, రైట్. మీరు వన్స్ ఆ విధంగా చేసిన తర్వాత సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వెబ్సైట్లోకి అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. అంటే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఒకసారి అయితే చదువుకోండి పర్టికులర్గా. ఓకే, సో మొత్తం కూడా మనకి ఇక్కడ చూడొచ్చు 17 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి మొత్తం టోటల్గా అంటే మనం అప్లికేషన్ చేసుకునే విధానం మొత్తం కూడా మీ యొక్క ఫోటో సిగ్నేచర్ కానీ అండ్ అలాగే మీ యొక్క డాక్యుమెంటేషన్ కానీ సో ఈ మొత్తం కూడా ఏవేవి స్కాన్ చేయాలనేది మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో పర్టికులర్గా మీరు ఒకసారి అయితే ఇవి మొత్తం కూడా చదవండి. ఓకే, చదివేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, సో మొత్తానికి వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మీరు మన వెబ్సైట్లోకి అయితే రండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఈ స్టెప్ కనుక వినకపోతే మీకు అసలు అర్థం కాదు. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది. సో కాబట్టి మీరు మళ్ళీ ఏం చేస్తారంటే మన వెబ్సైట్లోకి అయితే రండి. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మన లింక్ ఇచ్చాము కదా, సో ఆ లింక్ పైన అయితే మీరు ఇక్కడ అప్లై హియర్ పైన అయితే మీరు మరొకసారి అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఈ అప్లై పైన మళ్ళీ ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో కొంతమందికి వెబ్సైట్ ఓపెన్ కాదు. ఓపెన్ కాకపోతే ఏం చేయాలంటే మళ్ళీ మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట పాపప్. సో కాబట్టి ఓపెన్ కాకపోతే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మీరు టెన్షన్ పడవద్దు. మళ్ళీ మనం ఒకసారి మన యొక్క వెబ్సైట్ని ఇంతకుముందు చూపించాం కదా అప్లై హియర్ అని చెప్పేసి, సో దానిపైన మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఓకే, ఆ పేజ్ని రీఫ్రెష్ చేసి సో అప్లై హియర్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో మళ్ళీ ఈ విధంగా మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్లోకి వచ్చాం కదా. సో ఇక్కడ ఏం చేయండి మీరు అని అంటే సో ఇక్కడ మనకి ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, సో మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సో మీరైతే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఈ లాగిన్ పైన క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయిపోండి. ఓకే, రైట్. లాగిన్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనల్ని తీసుకెళ్తుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇప్పుడు.
సో మనం లాగిన్ అవ్వగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ విధంగా రాకపోతే, ఒకవేళ మొబైల్‌లో గనక మీరు అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా రాలేదు అనంటే, అంటే ల్యాప్‌టాప్‌లో గానీ మీరు డెస్క్‌టాప్‌లో అంటే మీరు కంప్యూటర్‌లో గాని చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీకు మొబైల్‌లో ఈ విధంగా రాలేదు అనంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సైడ్‌లో 3 డాట్స్ ఉంది కదా! సో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డెస్క్‌టాప్ మోడ్ ఉంటుంది. ఈ విధంగా మీరు పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ చూశారు కదా! డెస్క్‌టాప్ మోడ్‌ని, ఈ యొక్క మోడ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ డెస్క్‌టాప్ సైట్ అనేది మీరు క్లిక్ చేసి, మీరు ఈ విధంగా రైట్ మార్క్ వచ్చేటట్టుగా క్లిక్ చేసి మీరు ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే, ఇక్కడ చూడండి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంది కదా! చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అయ్యిద్ది. సో కాబట్టి శ్రద్ధగా వినండి. సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలని నేను ఇప్పుడు తెలియజేస్తాను మీకు. అండ్ ఎవరికి కూడా చాలామంది తెలియదనమాట ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది. సో ఈ యొక్క ఉద్యోగాలకి. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మన వీడియోని చూస్తున్నారు కదా! ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది తెలియక అప్లికేషన్ చేసుకోరు. సో చాలామంది కాబట్టి చాలా తక్కువ మంది అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి చేసుకున్న వాళ్ళకి సో అటెంప్ట్ అవుతుందనమాట. సో అదృష్టంగా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేస్తే మనకి సో చూడండి మనల్ని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే తీసుకెళ్తుందనమాట. ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఎందుకంటే మీకోసం నేను కష్టపడి అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో రీసెర్చ్ చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 2024 అని చెప్పేసి ఇదే మన నోటిఫికేషన్ అనమాట. సో ఈ విధంగా మనకు యాక్టివ్‌లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటది మనకిక్కడ. సో మన నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అనంటే, ఇక్కడ ఇచ్చినటువంటి క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 అని ఉంది కదా! సో ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేసి మనం అప్లికేషన్ ప్రాసెస్‌లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ క్లిక్ చేద్దాం మనం. సో క్లిక్ చేస్తే సో చూడొచ్చు మనకి ఎంత స్పీడ్‌గా అయితే మనకి ఓపెన్ అయింది. సో మీరు ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. సో ఇవి మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మన కింద ఇక్కడ యెస్ అని చెప్పేసి క్లిక్ ఉంటది. సో ఇక్కడ యెస్ అని చెప్పేసి బటన్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనల్ని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే తీసుకెళ్తుందనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం టోటల్‌గా అన్ని స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవాలనేది మనకు పర్టిక్యులర్‌గా మన యొక్క డేటా కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా! సో ఆ విధంగా మనకి మన డేటా మొత్తం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. మీ పేరు గానీ, మీ ఫాదర్ నేమ్, మీ మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే. అండ్ రైట్ మనకి ఎన్ని స్టెప్స్ ఎన్ని విధాలుగా ఉంటుందో మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. సో ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి మన రిజిస్ట్రేషన్. ఓకే. ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా యెల్లో కలర్ అయితే వచ్చింది. సో ఒక్కొక్క స్టెప్ అయిపోతే మనకి ఈ విధంగా అయితే యెల్లో కలర్‌లోకి అయితే మారిపోతుందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పేమెంట్ అనమాట. మనం ఇంతకుముందు నోటిఫికేషన్ వీడియోలో చెప్పుకున్నాం కదా! సో పేమెంట్ ₹25 ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి ₹25 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనమాట. సో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రాసెస్‌లో అయితే మనం చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెంటర్స్ సెలెక్షన్, మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ అలాగే అగ్రీ అండ్ డిసగ్రీ అని ఉంటుంది. సో అగ్రీ పైన క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్‌లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూద్దాం మనము నెక్స్ట్ స్టెప్‌లోకి అయితే వెళ్ళిపోదాం ఇక. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీ యొక్క మ్యారిటల్ స్టాటస్ గానీ, సో ఈ విధంగా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్సా కాదా అని చెప్పేసి యెస్ అయితే యెస్, నో అయితే నో. ఇకపోతే ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీ. సో ఈ విధంగా మొత్తం కూడా టోటల్‌గా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో చూడొచ్చు మనకి ఇక్కడ. అండ్ అంటే ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఈ విధంగా అంటే ఓటీఆర్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేసేయండి. ఇకపోతే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఓకే, ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుందన్నమాట. సో మీరు ఏది క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నారో సో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క అడ్రస్ అనమాట. సో మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అవన్నీ కూడా మీరు సో టోటల్గా మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ అంటే మీ యొక్క పోస్ట్ కోడ్ నెంబరు అండ్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆ ఏరియా మొత్తం కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో కంటిన్యూ ఉంది కదా. సో ఈ విధంగా కంటిన్యూ పైన అయితే మీరు క్లిక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. సో నేను మొత్తం మీకు చూపిస్తుంటే సో ఇంతవరకు అయితే మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో నెక్స్ట్ ప్రాసెస్లోకి మీరు ఈజీగా వెళ్ళిపోతారు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి మీకు వెళ్ళిన తర్వాత పేమెంట్ అడుగుతుంది అనమాట. సో ఓకే అంటే నార్మల్గా ఇంకా అన్ని అప్లికేషన్స్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మీ పేమెంట్ చేయాలి. ఒక ₹25 లేదంటే మీరు ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి పెట్టుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎస్ అని పెట్టుకుంటే మీకు ఇక్కడ పేమెంట్ అయితే అడగదనమాట. డైరెక్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓసీలు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే పేమెంట్ అయితే మీరు ₹25 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫోటోగ్రఫీ అండ్ మీ యొక్క సిగ్నేచర్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి
మీ యొక్క సెంటర్స్ సెలెక్షన్ అంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఏ విధంగా అనేది మీ యొక్క లోకల్ని బట్టి. సో ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రాలో విజయవాడ ఆ విధంగా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ అక్కడ 2, 3 ఉన్నాయి. ఇక్కడ 2, 3 అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడైతే మీరు సెలెక్షన్ చేసుకొని అగ్రి పైన క్లిక్ చేసి డైరెక్ట్ మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయిపోద్ది అనమాట. సో మొత్తం కూడా నేను చేసి చూస్తుంటే కానీ సో మీకు ఈజీగా ఇక్కడ నుంచి అయితే మీరు చేసుకోగలుగుతారు అనమాట. అంటే ఈ స్టెప్ నుంచి మీరు నెక్స్ట్ స్టెప్ అయితే మీరు ఈజీగా వెళ్ళిపోతారు కాబట్టి. సో మన వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి సో ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నా. అయినా సరే మీకు ఈ నెక్స్ట్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంది అని అనుకుంటే సో నాకు పర్సనల్గా అయితే కాల్ చేయొచ్చు. కాల్ మీ ఫర్ యాప్ నుంచి నేను అక్కడ నుంచి మీకు క్లారిఫై ఇస్తాను. ఓకేనా? సో ఇదే అనమాట. సో ఖచ్చితంగా అయితే మీరు నెక్స్ట్ స్టెప్లోకి నేను వెళ్తే ఇంకా పీరియడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి ఆప్ చేస్తున్నా. మీకు అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి సో ఇప్పటికే నేను ఇక్కడికే ఆప్ చేస్తున్నాను అనమాట. సో ఇదేనమాట. మీకు ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి. నేను ఒక 100 లైక్స్ అయితే నేను ఆశిస్తున్నా ఈ వీడియోకి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసి సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.